కేసీఆర్ అంటే చరిత్ర సృష్టించిన వాడు, చరిత్రలో శాశ్వతంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు. కేసీఆర్ స్వయం ప్రకాశితుడు. రేవంత్ రెడ్డి పారాసైట్, పరాన్నజీవి. ఈ మాట నేను తెలిసి కావాలని అంటూ ఉన్నా. కేసీఆర్ గారు తెలంగాణ అనడానికి వీల్లేని రోజులలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని హిమాలయ శిఖరాల అంత ఎత్తుకు తీసుకుపోయి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలం అద్భుతంగా పాలించినటువంటి గొప్ప నాయకుడు. అందుకనే ఆయన స్వయం ప్రకాశం. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారిది ఏ పార్టీ? సామెత ఉన్నది కదా, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు. ఏ పార్టీలో ఏ చరిత్ర ఉంది రేవంత్ రెడ్డికి? ఆయనే చాలా సందర్భాల్లో చెప్పిండు, నేను అక్షరాభ్యాసం చేసింది బీజేపీలో, కాలేజ్ చదువుకున్నది తెలుగుదేశం పార్టీలో, మధ్యలో బీఆర్ఎస్లో ఉన్నది మర్చిపోయిండు, తర్వాత ఇవాళ కొలువు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో. అటువంటి ఒక పార్టీని, ఒక సిద్ధాంతాన్ని, ఒక విధానాన్ని నమ్ముకోక అవకాశం కోసం పరాన్న బుక్కుల్లాగా, సైన్స్లో మనం అందరం చదువుకున్న రోజుల్లో పారాసైట్స్, ఎక్కడైతే ఎవరో తయారు చేసిన దాన్ని అనుభవించడం పారాసైట్స్ యొక్క లక్షణం. అట్లనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరో అనుభవించాల్సినటువంటి హోదాను అనుభవిస్తూ భయంకరమైనటువంటి ప్రేలాపన. ఇక ఈయనున్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీని అధికారంలోకి రాకుండా చూస్తాడట. బహుశా గ్యారంటీగా ఆయన మాటల్లోనే ఉన్నది, నేను దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారని. 3 సంవత్సరాల తర్వాత లేదా 2.5 సంవత్సరాల తర్వాత, ఎక్కువలకెక్కువ 3 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతూ తర్వాత అధికారంలోకి వచ్చేది రేపటి సూర్యోదయం అంతటి నిక్కచ్చి నిజం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నీకు ఓటేస్తారు? నీ భాష చూసా? అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తారు. అంటే ఒక ప్రభుత్వాన్ని కానీ, ఒక నాయకుడిని కానీ అధికారంలోకి రావడానికి కొన్ని ప్రాతిపదికలు, కొన్ని విషయాలలో ప్రజలు ఆకర్షితులు కావాలి, వాళ్ళ విధానాలను నచ్చాలి. ఏ విషయంలో నువ్వు ప్రజలను మెప్పిస్తూ ఉన్నావు? ఆయన భాష విషయంలో బహుశా పాత్రికేయ మిత్రులు కూడా సుదీర్ఘకాలం పాటు అనేక మంది ముఖ్యమంత్రుల భాషని, పరిజ్ఞానాన్ని చూసినటువంటి అనుభవజ్ఞులు మీరు. ఆయన మాట్లాడినటువంటి మాట, మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నాం కాబట్టి ఏ నాయకుడు కూడా ఇంత దిగజారినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అందరూ చరిత్ర చదువుకుంటారు, అందరూ అనుభవాన్ని గడించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బహుశా ఈయన ఇంట్లో అన్ని సామెతల పుస్తకాలు పెట్టుకున్నట్టున్నది. ఆ సామెతల పుస్తకాలు చదివి ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈయన అధికారంలోకి శాశ్వతమైనటువంటి భ్రమంలో ఉన్నాడు కదా. దేనికి శాశ్వతత్వం వస్తుంది? మీరు మాట్లాడిన మాటలేంది? లాగుల్లో తొండలు, కండ్లు బీకు గోళీలు, పేగులు మెడలో వేసుకోవడం, బిల్లా రంగా, తర్వాత లంక బిద్దల్ని అనుకోవడం. వీటిని వాళ్ళను ప్రజలు హర్షిస్తారా? వీటిని చూసాను అధికారం ఇచ్చేది. ఒకటి, నీ భాష వ్యవహారం బాగలేదు. రెండవది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అది గ్యారంటీలు కావచ్చు లేదా హామీలు కావచ్చు. ఇక్కడ మేము వేదిక మీద చాలామంది
బీసీ బిడ్డలం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళమే ఉన్నాం. ఏం చెప్పిండు బీసీల విషయంలో? 42% రిజర్వేషన్ల మాట చెప్పి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత ఘోరాతి ఘోరంగా బీసీలకు ద్రోహం చేసిండో చూసినాం. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పి 2 సంవత్సరాలు గడిస్తే 40,000 బదులు 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని దాన్ని చూసి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారా? గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు ఎన్నికల హామీల కంటే భిన్నంగా కేసీఆర్ గారు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను చూసి పెరుగుతున్నటువంటి ఆదాయానికి అనుగుణంగా పెంచబడినటువంటి సంపదను పేదలకు పంచేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మేనిఫెస్టోకు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకు భిన్నంగా అమలు చేసినటువంటి మాట వాస్తవం. అటువంటి స్కీముల్లో మీకు తెలుసు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన, నేను ఇందాక భూపాలపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తూ ఉన్నా. ఆడ ఒకరిద్దరు మాకు తెలిసినటువంటి వాళ్ళు డెలివరీ అయినట్టే వాళ్ళని చూడడానికి పోతే అక్కడ ఉండేటువంటి ఆర్ఎంఓ గారిని అడిగిన, నెలకెన్ని ప్రసూతులు అవుతున్నాయమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే, రమారమి 200 సార్, 190, 200, 210, యావరేజ్గా 200 అవుతా ఉన్నాయి. మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తున్నారా? మగబాయి పుడితే 12,000 ఇస్తున్నారంటే అవేవి రావడం లేదు సార్ అంటే. అయినా మాకు ఓట్లు ఇస్తారు, మేము ప్రజల్ని వంచినా, ద్రోహం తలపెట్టినా, మంచి చేసినటువంటి కేసీఆర్ను రానియరు, ద్రోహం చేసినటువంటి మమ్మల్ని రాణిస్తారనేటువంటి పగటి కళలలో బతుకుతూ ఉన్నాడు. మనం పక్క దేశాలు చూస్తున్నాం, జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, వాళ్ళు జీవితకాలం వాళ్ళనే ప్రెసిడెంట్గా సెల్ఫ్ డిక్లరేషన్, ఇక రాజ్యాంగాలు కానీ ఇతరత్ర కానీ ఎట్లున్నాయో మనకంత అవగాహన లేదు. కానీ ఈయన దుర్మార్గం అసలు మన రేవంత్ రెడ్డి గారి పాలనా నైపుణ్యాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గడిచిన ఈ రాష్ట్రాలు ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే అదముడు నంబర్ 1 రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మేము చెప్పడానికి వెనుకాడడం లేదు. చెప్పిన దానికంటే అద్భుతంగా ఎక్కువ స్కీములు ఇచ్చినటువంటి ఘనత, ఎక్కువ స్కీములు అమలు చేసింది ఎవరు అనంటే కేసీఆర్ అయితే అత్యంత దారుణంగా ఘోరమైనటువంటి వైఫల్యం చెంది ప్రజల్ని మాటలతో మభ్యపెట్టి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి విధానాలను అవలంబిస్తూ రకరకాల ప్రయత్నాల ద్వారా ప్రజలను దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఈ కార్ రేస్కి సంబంధించి అదేదో వృధా అయినట్టు చాలా రోజులు చాలా సందర్భాల్లో మాట్లాడిండు. నిన్న మెస్సీని తీసుకొచ్చి ఆట ఆడి అది మాత్రం గొప్పదంటా ఉన్నాడు. అంటే తను చేస్తానో అది గొప్పది, ఇతరులు చేస్తే అది కాదు అనేటువంటి విషయం నుండి దృష్టిని మరల్చడం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, లేదా ప్రజల్లో చీత్కారం ఎదురైతా ఉన్నది కాబట్టి రకరకాల వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసి ఇవాళ ఏమంటాడు, బజార్లో మాట్లాడడం కాదు అసెంబ్లీలో మాట్లాడదాం రా అంటాడు. మీరు ఒక్కసారి రికార్డులను చూస్తే తెలుస్తుంది. కౌన్సిల్లకు వస్తారు, మేము వాళ్ళు బడ్జెట్ సందర్భంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో క్లారిఫికేషన్స్ అడగతే కూడా సమాధానం చెప్పకుండా సభను సరడై చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క విషయంలో కూడా జవాబుదారీతనం లేకుండా అన్ని విషయాల్లో ఘోరమైనటువంటి వైఫల్యం చెంది, మాటల రూపేణ కావచ్చు, హామీల రూపేణ కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి
స్కీముల అమలు కొనసాగింపు విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఎవరికి సంబంధం లేని ప్రజలు ఈసడించుకునేటువంటి హిట్ కావచ్చు, అదేవిధంగా హైడ్రా కావచ్చు, అంటే అన్ని రకాల వైఫల్యాలకు లోనైనటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టినటువంటి ఏ ఒక్కరు కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఓపిక పట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ. 1-2 సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట వాస్తవం, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేసేటువంటి నిర్వాకాన్ని ప్రతిరోజు లేదా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి విమర్శించడం అనేది ఆనవాయితీ. కానీ చాలా గొప్పగా హుందాగా జరుగుతున్నటువంటి అంశాలను సునిశ్చితంగా గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు పరాకాష్ఠగా నీటి విషయంలో జరుగుతున్నటువంటి దగాకు వ్యతిరేకంగా ప్రెస్ పెట్టి చాలా డీటెయిల్డ్గా విషయాలు చెప్తే దానికి సమాధానం చెప్పడం పక్కన పెట్టి మళ్ళీ ఇందులో కూడా ఆయన నా పోలీసులు, ఎక్కడైనా ముఖ్యమంత్రి సొంత పోలీసులు ఉంటారండి? ఆయన ఏమైనా ఇదివరకు అటువంటి గ్యాంగులు నడిపినటువంటి అటువంటి గూండాగిరులు కబ్జాలు పెట్టేటువంటి క్రమంలో ప్రైవేట్ సైన్యాలను నడుపుడు అలవాటు ఉన్నటువంటి మాటలు కాకపోతే ప్రభుత్వ పోలీసు ఉంటారు, కానీ నా పోలీసులే అక్కడ ఉన్నారు. ఈయన ఇంటి నుంచి జీతం ఇచ్చేది కాదు. ముఖ్యమంత్రి ఎవరైనా, బాధ్యతాయుతమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి ఎవరైనా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రక్షణను కల్పించడం అనేది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల విద్యుక్త ధర్మం. అది కాకుండా మెరిసిగా సానుభూతిగా అర్హుడు కాకుండా కూడా మా ఇంటి వాళ్ళను ఇచ్చినాం అనేటువంటి అహంకార ధోరణితో నా పోలీసులే అక్కడున్నారు అనేటువంటి అహంకారపు పూరితమైనటువంటి మాటలు. ఇవన్నీ వెరసి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగిందో గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం చూసింది. రకరకాలుగా అప్పటి వరకు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు, గెలిచే అవకాశం ఉన్నటువంటి వాళ్ళను పోలీసుల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసి కొన్ని చోట్ల ఎక్కువ వచ్చినంత మాత్రాన అది ఏ గెలుపు అనేది అల్టిమేట్గా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీర్పు 5 సంవత్సరాల పాలన వైవిధ్యాన్ని బట్టి కానీ నిర్వాకాన్ని బట్టి కానీ ఉంటుందే తప్ప ఇతరత్రా కాదు. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా కూడా నీ జీవిత కాలంలో కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీలాంటి ద్రోహులు సమైక్యవాదులతో కుమ్ముక్కై తెలంగాణ జాతికి శాశ్వతమైనటువంటి ద్రోహం తలపెట్టే ప్రయత్నం చేస్తే మీ ద్రోహాన్ని ఎండగట్టడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి చావు అంచుల వరకు వెళ్ళినటువంటి త్యాగి కేసీఆర్ గారైతే ఆ రోజు ఏ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యాన్ని చాలామంది మన సజీవ సాక్షులం. ఏ నాయకుడు ఎటువంటి పాత్ర పోషించిండు అనేది ఇంకా తెలంగాణ ప్రజల మనోపలకాల మీద ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నది. ఆ రోజు జై తెలంగాణ అనక తెలంగాణకు ద్రోహం చేసేటువంటి శక్తులతో కుమ్ముక్కై వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను పణంగా పెట్టినటువంటి నీచ చరిత్ర నీది. ఎవరి చరిత్ర ఏందో, కేసీఆర్ గారు ఏం చేసిందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ రాబోయే రోజులలో గ్యారెంటీగా కేసీఆర్ పాలనను, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అనుక్షణం తప్పిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం, ప్రజానాడి మాకు కూడా తెలుసు.
మొన్న తెలంగాణ భవన్లో చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, కార్యకర్తల నాయకుల సమావేశం ఉన్నది అనంటే తట్టుకోలేని జన ప్రవాహం. అది ఇండికేషన్. అంటే ఈ ప్రజల్లో వస్తున్నటువంటి మీ పట్ల, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల వస్తున్నటువంటి సానుకూలతకు బెంబేలుబడి వ్యక్తిగతమైనటువంటి విమర్శల ద్వారా, నాయకుల స్థాయిని తగ్గించడం ద్వారా, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా శాశ్వతం కాదు, కానీ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి హుందాతనాన్ని, గౌరవాన్ని దిగజార్చి రాజకీయ నాయకులు అంటేనే ప్రజలు ఒక రకంగా వాళ్ళు ఏహ్యభావం కలిగే విధమైనటువంటి మాటలు చరిత్ర క్షమించదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడెప్పుడు మాకు దిశ దశ నిర్దేశనం చేస్తాడా, ఎప్పుడెప్పుడు కొత్త కార్యాచరణ ఇస్తాడా అనేటువంటి ఉబలాటంతో ఉన్నటువంటి విషయం కూడా ఆ రోజు కేసీఆర్ గారు క్లారిఫై చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజలకు సంబంధించిన, ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహానికి సంబంధించినటువంటి అంశాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండి కార్యాచరణతో ముందుకు సాగుతామనేటువంటి హెచ్చరిక చేసిండు. కాబట్టి ఇప్పటికైనా చేసినటువంటి ద్రోహాన్ని, జరుగుతున్నటువంటి అసమర్థతను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళ మీద నీలాపనిందలు వేయడం కాదు, సమర్థుడిగా నిరూపించుకో. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పరితపించేటువంటి పార్టీ కాదు, అధికారాన్ని ఆశించి ఏర్పడినటువంటి పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల, తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం అవసరమైతే త్యాగాలు తన విధానంగా ఎంచుకున్నటువంటి పార్టీ. మీది సింగిల్ పాయింట్ ఎజెండా. అధికారంలోకి రావడం కోసం నువ్వు ఏ పార్టీలైనా మారుతావు, అధికారంలోకి రావడం కోసం మీ పార్టీ ఎటువంటి మేనిఫెస్టోనైనా, ఎటువంటి హామీలనైనా ఇస్తుంది. ఎన్ని పార్టీలు మారిండు రేవంత్ రెడ్డి, ఎన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వీటి ఆంతర్యం ఏంది? వ్యక్తిగతమైనటువంటి రాజకీయ లబ్ధి ఆయనది, పార్టీ అధికారంలోకి రావడం ప్రజలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇటువంటి వాటికి పరిష్కారం, ఇటువంటి వాటన్నిటి నుండి తెలంగాణ జాతిని కాపాడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఏకైక నాయకుడు కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా అధికారంలో ఉన్నా లేకున్నా గొప్ప నాయకుడే, సమర్థుడైనటువంటి పాలకుడే. సమర్థుడైన పాలకుడి రాక కోసం ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నువ్వు ప్రేలాపనలకు లోనైతా ఉన్నావు. ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత, ఇది బహుశా చిన్న వయసులోనే నా జీవితం అంతా భ్రాంతియేనా, జీవితాన వెలిగింతేనా అని 3 సంవత్సరాల తర్వాత పాడుకోవాల్సి వస్తుంది. అనుకున్నది ఒకటి, అయిపోయింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బిల్బుల్ పిట్ట అని వెనకటి సినిమాలలో పాడు. ఇప్పుడు ఆయన బాధ అంతా ఏంది? 54, 55 ఏళ్ళు ఉన్నా 3 ఏళ్ళ తర్వాత ఇంటికి పోతా, 20 ఏళ్ళు బతుకున్న రోజులు ఈ పాత పాటలు పాడుకుంటూ కూర్చునేటువంటి దుస్థితి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆయనకు ఆ భయం పట్టుకున్నది. ఆ భయం పట్టుకున్నది. కాబట్టి అనుక్షణం మీరు దయచేసి సభ్య సమాజం కానీ, తెలంగాణ సమాజం కానీ మీరందరు గమనించు. నేనైతే ఆయన పక్కనే కూర్చున్నాను. ఒక్క మాటన్న ముఖ్యమంత్రి గారి పేరు తీసుకున్నాడా? రేవంత్ రెడ్డి గారి పేరును ఒక్క మాటన్న తీసుకొని విధానాలను, ప్రభుత్వాన్ని సూచనలు ఇచ్చిండు, విమర్శించిండు. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డికి కాస్త పరిణతి పెరిగి ఉంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సూచనలు చేయగలిగినటువంటి అనుభవం, అర్హత, అవగాహన ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్.
అది అనుభవం కావచ్చు, అర్హత కావచ్చు, అవగాహన కావచ్చు. అటువంటి నాయకుడు చెప్పేటువంటి సూచనలను స్వీకరించాలి. నాకు లేని, నాకు తెలియని, నేను తెలుసుకునే ప్రయత్నం చెప్పినా చెప్పలేని విషయాలను తనకుండేటువంటి అవగాహనతో చెప్తున్న నాయకుడు అనేటువంటి కోణంలో తీసుకుంటే ఆయన ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ విమర్శల ద్వారా వ్యక్తుల స్థాయిని దిగజార్చడం ద్వారా ఖచ్చితంగా ఈ సందర్భంలో గతాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీ రాజకీయ గురువులను కూడా చూసినాం, నువ్వు పార్టీలో పనిచేసిన గొప్ప నాయకులను కూడా చూసినావు. కానీ గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో అటు చంద్రబాబు నాయుడు గారు మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. ఏమైందో చరిత్ర చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా బుక్క పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఏమైందో చరిత్ర చెప్తుంది. వాళ్ళకంటే గొప్ప నాయకుని కాదు కదా. ఒక పార్టీ అధికారంలోకి రాకపోవడం అనేది నీ నోటి దురదతో రాకపోవడం జరగదు. మనం అమలు చేసేటువంటి ప్రజాహిత కార్యక్రమాలు లేదా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలకు తెలంగాణలో పెట్టింది పేరు ఏ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పెట్టింది పేరు ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. అందులో కూడా ద్రోహి నంబర్ 1 ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఎన్ని మాటలు మాట్లాడిండు. 100 రోజులలో అన్నాడు, 24 గంటల్లో అన్నాడు. 100 రోజులలో దాటిన తర్వాత దాన్ని గుర్తు చేస్తే మాకు 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చింది అన్నాడు. 5 ఏళ్ళు 2 ఏళ్ళు గడిచినాయి కదా, నీ సంగతి ఏంది అని అంటే వీళ్ళు అప్పులు తెచ్చింది తప్ప ఏం లేదన్నాడు. మరి అప్పులు తెచ్చి ఏం చేసింది కూడా ఉన్నది. ఇవాళ దాదాపు 3 లక్షల కోట్లు వీళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ముగిసే నాటికి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాన్ని దాటే అవకాశం ఉన్నది. అప్పు చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి అనేక నిర్మాణాలను, తెలంగాణ జాతి ప్రయోజనాలు 100 సంవత్సరాలు పరిరక్షించబడేటువంటి అనేక అపురూప కట్టడాలకు, నిర్ణయాలకు వేదికైంది. మీరు చేసింది ఒక్కటి. ఈ 2 ఏళ్లలో 3 లక్షల కోట్లతోని ఒక్కటన్నా చేసినటువంటి దాఖలాలున్నాయా? కొనసాగే వాటిని రద్దు చేసి చివరికి తెలంగాణ అంటే ఏంది? కాంగ్రెస్ అధికారంలో కొనసాగినటువంటి రోజులలో ఇదే వరంగల్ ఆనాడు సోనియా గాంధీ గారు స్వయంగా ఆత్మకూరు మండలానికి వచ్చింది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే. దయనీయంగా తెలంగాణలో రైతాంగ పరిస్థితి ఉన్నది కాబట్టి ఎకరా, అరెకరా, పావెకరా లేదా రకరకాల వ్యవసాయం చేసి జీవితం మీద విరక్తి చెంది అప్పుల పాలై చనిపోతున్నారు. కాబట్టి ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబం బజార్న పడేటువంటి దుస్థితి ఉండకూడదని దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి రైతు బీమా లాంటి కార్యక్రమాలను అమలు చేసింది. ఇవాళ ఉన్నదా రైతు బీమా? ఇచ్చిల్లా తులం బంగారం ఇస్తున్నారా? కేసీఆర్ కిట్టు ఇస్తున్నారా? ఆడబిడ్డకు సంబంధించినటువంటిది ఏదైనా అన్నీ కూడా గుండు సున్నా చేసి, ఈ గుండు సున్నా చేసినటువంటి డబ్బులన్నీ ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు? 60 సార్లు. నేను గతంలో కూడా మా పాత్రికేయ మిత్రులకు గుర్తుండి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం చేసిన దాంట్లో ఢిల్లీకి ప్రయాణం చేయడానికి దాదాపు 60 సార్లు అయితే ఒక్కసారి ప్రయాణం చేయడానికి 5 గంటలు. 60 × 5 300 గంటలు. 300 గంటలలో ఈయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఆ సమావేశాల్లో ఆయన గడిపినటువంటి సమయం కంటే అనేక రెట్లు ఎక్కువ ఢిల్లీ విమానాలలో గడిపింది. ఢిల్లీ విమానాలలో ఢిల్లీ చుట్టూ దొరికితే రాష్ట్ర ప్రయోజనాలు పరిష్కారం అవుతాయా? శాసనసభను సక్రమంగా నడిపి అందరి
మంచి చెడులు చర్చించే పరిష్కార మార్గాలు అన్వేషించి ప్రభుత్వం తదనుగుణంగా పనిచేస్తే పరిష్కారం అవుతుందా? అంటే గాలిలో తిరుగుతూ ఈయనుండేది గాలిలో, ఆయన అంటాడు కేటీఆర్ గారిని గాలి మాటలు బంద్ చేయమని. ఏవైతే తనకు వర్తిస్తాయో, ఏవైతే నిజ జీవితంలో తను చేసి చూపిస్తున్నాడో అది ఇతరులకు అన్వయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం ఇవాళ 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాల కాలం అనేది ఎంతో దూరంలో లేదు. ప్రజలు కాచుకొని ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఇవాళ మీరు ముఖ్యమంత్రి కావడానికి కూడా కారకుడైనటువంటి తెలంగాణ రాష్ట్రం రాకుంటే రేవంత్ రెడ్డి గారి జీవితకాలంలో ముఖ్యమంత్రి అయ్యేవాడా? మీరు ముఖ్యమంత్రి కావడానికి కూడా ఈ రాష్ట్రం రావడమే కారణం కాబట్టి, ఈ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారే కారణం కాబట్టి ఏ కోణంలో చూసినా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రేలాపనలు, ఈ శాపనార్థాలు, ఈ దిగజారిన మాటలు తగ్గించుకుంటే మంచిది. లేకపోతే తస్మాత్ పరిణామాలు వేరే రకంగా ఉంటాయనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు ప్రజలు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సీఎం మాజీ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఉన్నాడు కదా, ఇంతవరకు రాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఉండడం భావ్యమేనా? ఆ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడం భావ్యమేనా? స్పీకర్గా ఒక సీనియర్ నేతగా చెప్పండి. మీకు కోణాలు తెలివాయి. మధుసూనాచారి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా మాకు అనుక్షణం మాకు డైరెక్షన్ ఇచ్చేది, విధానాలు గైడ్ చేసేది కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష చూసిన తర్వాత, వ్యవహార శైలి చూసిన తర్వాత కేసీఆర్ గారి స్థాయి ఎక్కడండి? రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడండి? ఆయన మాటలు మాట్లాడేటువంటి తీరును చూసిన తర్వాత సభలో హుందాగా వ్యవహరించేటువంటి ఒక శాసనసభ ముఖ్యమంత్రి హోదాకు వన్నెలు తెచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారి ముంగట ఇటువంటి ఇది ఒక రకంగా క్షుద్ర భాష, దిగజారినటువంటి భాషను మాట్లాడేటువంటి స్థాయిని ఆయన అద్భుతమైనటువంటి ఈ వేదిక అపవిత్రమవుతుందనేటువంటి బాధతో, భావనతో రావట్లేదు తప్ప ప్రజల పట్ల నిరంతరం జాగ్రత్త, నిరంతర అప్రమత్తత ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే ఏ రోజు సమాధానం చెప్పిండండి? ఆయన ఏమన్నాడు? మొన్న ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ అంశాన్ని గాలికి వదిలేసి విమానం తీసుకొని కేరళకు పోయిండు. చాలా కీలకమైనటువంటి అంశం మీద చర్చ జరిగేటప్పుడు ఏ రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించిండు? ఒక్క హరీష్ రావు గారు మాట్లాడితే, ఇవాళ ప్రభుత్వం అంటే మీకు తెలుసు, మాకు తెలుసు, ఒక్క హరీష్ రావు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూడా కాదు, ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడుతూ ఉంటే 10 మంది మంత్రులు ఇంటరప్ట్ చేస్తారా? హరీష్ రావు గారికి ఉన్నటువంటి నీటిపారుదల విషయంలో, నదుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అవగాహన వాళ్ళందరికి కలిపి కూడా సగం లేదు. అటువంటిది ధీటైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, వాళ్ళు అడిగినటువంటి అనేక విషయాలకు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటే, ఒక మనిషి ఇప్పుడు మీరు ఒక సభలో నేను స్పీకర్గా పనిచేసిన గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 2-3 సార్లు ఇంటరప్ట్ చేస్తే ఆయన మూడు డిస్మూడ్ అవుతుంది, లైన్ బ్రేక్ అవుతుంది. అయినా తమాయించుకొని వాళ్ళు 20 సార్లు 30 సార్లు ఇంటరప్ట్ చేసినా తను సంధించినటువంటి వాటికి సమాధానం లేదు. కాబట్టి హరీష్ రావు గారు ఎవరి ట్రైనింగ్లో పెరిగిండు?
కేసీఆర్ గారి శిష్యరికంలో పెరిగినటువంటి ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఉంటే ఇంకా కేసీఆర్ గారు వస్తే ఏమవుతుంది? కేసీఆర్ గారు ఎందుకు రాలేదు? ఏదో అంటారు కదా, దేని మీదనో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు అవుతుంది. కేసీఆర్ గారు వచ్చి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కకావికలం అయిపోతారు. కానీ నేను వస్తే వీళ్ళు కకావికలం అయిపోతారు, ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకు లోనవుతారు, ప్రభుత్వం మీద పట్టు పెంచుకోలేరు. కాబట్టి వీళ్ళను ప్రశాంతంగా పనిచేసుకొని ఇద్దామని 2 సంవత్సరాలు ఓపిక పట్టిండు. ఇక ఇప్పటి నుంచి మొన్న ఆయనే చెప్పిండు కదా, ఆట మొదలైందని. ఇక మొదలైంది, ఖచ్చితంగా ఆడి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.